అందరూ. మీ దగ్గర నుండి ఎక్కువ సార్లు రాజశేఖర్ గారిది విని మేము ఎంజాయ్ చేసాం. సో రాజశేఖర్ గారితో కూడా వర్క్ చేశారా? ఆయనతో ఎక్కువ చేశారు. ఎక్కువ సినిమాలు రాజశేఖర్ గారితో చేశారు. ఆఫ్ కోర్స్ వినుంటారు మీ దగ్గర నుండి. ఏమి సరదా, ఏమి మా గొంతు చేస్తే మమ్మల్ని మిమిక్రీ చేస్తే మీకు సరదానా? ఏం జీవితం ఏం చెప్తున్నారు? సరే నీకేమో నాకు సరిగ్గా వచ్చి దాని తెలుగు ఏదో చేస్తాను, దానికి వాళ్ళు ఏమో నవ్వుతారు, అది నీకేమి సరే ఓకే సరేనా, సరిపోయిందా, చేసామా, ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ ఇదొక డౌట్ ఉండింది, హాస్య నటులుగా ఉండే వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావటం అనేది చాలా కష్టం. కొంతమంది క్లిక్ అవుతారు, వాళ్ళకి మాత్రమే సినిమాల్లో అవకాశాలు వస్తాయి, అండ్ మిగతా వాళ్ళకి కొంచెం తక్కువగా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి డిఫరెన్స్ ఉంటుంది అని. సో ఉంటుందా అలాంటి కాంపిటీషన్? నిజంగానే ఉంటుందా కమెడియన్స్లో మీ మధ్య? అంటే ఈజ్ ఇట్ లైక్ అ హెల్దీ కాంపిటీషన్ అంటారా? అంతే, హెల్దీ కాంపిటీషన్. లేకపోతే అట్లా ఏమంటే ఏదో చేసేద్దాం వానిది చేద్దాం అన్నట్టు ఉండదు. నా విషయంలో ఒకసారి జరిగింది కానీ అందుకే ఏదో మేము విన్నాము. బట్ అయినా అసలు సంబంధమే లేదు, తన రేంజ్ ఎక్కడో నా రేంజ్ ఎక్కడో, చాలా చిన్న రేంజ్ నాది. అయినా సరే కొంచెం అంటే ఫీలింగ్ ఉంటుంది కదా, ఇన్ఫీరియారిటీ. అట్లా అందరికీ ఉండదండి, ఎక్కడో 100 మంది కమెడియన్స్లో 150 మంది కమెడియన్స్లలో ఒకరిద్దరికి ఉంటుంది అంతే ఆ కుళ్ళు కుతంత్రాలు. అంటే మీ వరకు అదంతా ఉండి బ్యాక్ సైడ్ జరిగేవి జరుగుతూనే ఉంటాయా? అది పాలిటిక్స్ ఇంకా తెలియదు కదండి. అంతేనా? ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది, జరిగింది జరగలేదు అనడానికి లేదు. కానీ అందరూ అలా కాదు నేను అనేది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమెడియన్స్ అందరూ అట్లా కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అందరూ అట్లా కాదు. ఎక్కడో ఒకరిద్దరు ఉంటారు, దానివల్ల ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు బలవుతారు. మీ కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడైనా లేదంటే స్టార్టింగ్ నుండి అయినా ఎంకరేజ్ చేసిన పర్సన్స్ ఎవరు? కమెడియన్స్లోనే చాలా మంది ఉన్నారు, చాలా మందితో వర్క్ చేశారు, వాళ్ళల్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేశారంటే ఎవరు? ఆలీ అన్నయ్య. ఆలీ గారు. నేను ఎక్కువ ఆయనతోనే తిరిగేవాడిని, ఆయనతోనే ఉండేవాడిని, ఆయనతోనే ఎక్కువ ఎటు పోయినా కూడా, ఆయన ఎక్కడికి పోయినా కూడా, ఆయన రాజమండ్రికి వెళ్ళినా కూడా ఆయన ఎంబడి తీసుకెళ్తాడు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా అన్నయ్య ఇట్లా వెళ్తున్నాను, సరదా వెళ్దాం పదా అని అంటారు. సో అట్లా అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అంటే కెరీర్ స్టార్టింగ్ అంటే మీకంటూ మీరు మిమిక్రీ చేయగలరు, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఐడెంటిఫై చేసుకున్నది ఎప్పటి నుండి మీకు గుర్తుందా? అంటే కాలేజ్ లైఫ్లో అండి. అంటే ఇంకా అందరూ 10th కానీ ఇంటర్ చేస్తున్నప్పుడు కానీ అందరూ నన్ను వేదిక మీద పిలిచి ఇది చేయి అది చేయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా అక్కడి నుంచి నాకు అనిపించింది, ఓ అయితే ఇదేదో అంటే సరదాగా చేస్తూ ఉండేవాళ్ళు. సరదాగా నేను స్కూల్ లైఫ్లో కానీ ఇంట్లో కానీ బయట కాలనీలో కానీ ఊరికి సరదాగా ఓటి చేసేవాడిని. పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, ఆ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఈ యాక్టర్ ఎట్లా నడుస్తాడు, ఆయన ఎట్లా మాట్లాడతాడు, ఈయన ఎట్లా మాట్లాడతాడు, అంత యాక్యురేట్గా వచ్చేది కాదు గొంతు. బట్ సో ఎక్కువగా గుడికి వెళ్ళడం వల్ల మా గుళ్ళో అయ్యగారు చదివే మంత్రాలు అవి విని నాకు ఆయనలాగా మా ఇంట్లో చదివాను అనమాట.